ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి జీవన శైలికి తోడ్పడినది. ఎంతమంది పురాణాలు చదువుతుండ్రు, ఎంతమంది పిల్లలకు చెప్పగలుగుతుండ్రు, ఇది మనం తెలుసుకోవాలి. ఇంతటి గొప్ప సంస్కృతి సాంప్రదాయ విలువలతో కూడినటువంటి మన వేద ఇతిహాస పురాణ ఆధ్యాత్మిక సంపద నిరంతరము ధారాళంగా కొనసాగుటకు, వాటి విలువలను పరిరక్షించుటకు ప్రతి హిందువు బాధ్యతగా ఉండాలి. ఎంత అవసరమైన ఉంది. కుటుంబ వ్యవస్థ నిలబెడుతుంది, దేశ వ్యవస్థ నిలబెడుతుంది, మనిషిని మనిషిగా సాధుత్వానిగా నిలబెట్టేది ఏకైక ధర్మం ఏదైనా సనాతన ధర్మం. దీని కొరకు ప్రతి హైందవుడు హిందూ ధర్మము, శాస్త్రాలు, ఇతిహాసాలు, శృతులు, స్మృతులు, పురాణాలు ఇలా అన్నీ చిన్న వయసులోనే అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పిల్లలకి చెప్పే బాధ్యత మనపైన కూడా ఉంది. ప్రస్తుతం మన యువతి ప్రాచ్యాస పోకడకు అనుసరించుట, ఆచరించడం ద్వారా పెడమార్గం పడుతున్నారు. చెప్పలేకపోతున్నారు తల్లిదండ్రులు, పెద్దలు చెప్పలేకపోతున్నారు. దేవాలయం పరంగా జరిగే కార్యక్రమాలకి తల్లిదండ్రులు పిల్లల్ని దేవాలయానికి పంపించాలి, అక్కడ జరిగే కార్యక్రమాలు చూపించాలి. దీని కారణంగా పెద్దల అలసత్వం అవుతుంది. ధన వ్యామోహము, అంతులేని కోరికలు, వీటితో పాటు పిల్లలను ధన సంపాదన యంత్రముగా మలచి వారి ఇష్టాయిష్టాలకు ప్రమేయం లేకుండా పుట్టిన దగ్గర నుండి సంతానాన్ని ధన సముపార్జనకే సర్వస్వముగా ఆ దిశ వైపు నడిపించడమే అని గట్టిగా